హలో గైస్, ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మనందరికీ రొటీన్ అంటే నచ్చదు. మనందరికీ సంథింగ్ కొత్తగా ఏదైనా కావాలనిపిస్తుంది. ప్రతిసారి కొత్తగా చూడాలి, కొత్తగా వినాలి, కొత్తగా తినాలి. ఇలా అన్నింట్లో కూడా మనం కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటాం అనమాట. బట్ మన లైఫ్‌లో మనం ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలని అంటే చాలా భయపడిపోతూ ఉంటాం. ఎందుకు మన లైఫ్ విషయానికొచ్చేసరికి మనం ఏదైనా కొత్తది చేయాలంటే మనకి భయం క్రియేట్ అవుతుంది అనంటే, మన బ్రెయిన్ ఎప్పుడు కూడా 2 ఈక్వేషన్స్ పైన ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందనమాట. ఒకటి ప్లస్, ఒకటి మైనస్. ఈ రెండిటి మధ్యన ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి అనంటే ఒకటి స్ట్రెస్సు, ఒకటి రిలాక్స్. ఒకటి పెయిను, ఒకటి ప్లెజర్. ఇలా నెగెటివ్, పాజిటివ్ సైడ్స్ రెండు వైపులా చూసుకొని ఏదైనా డిసైడ్ చేసుకోవాలి అనంటే, ఏదైనా చెయ్యాలి అనంటే ఏదైతే పెయిన్, నెగెటివ్ ఎమోషన్ ఏదైతే ఉంటుందో దీని వైపు ఎక్కువ ఆలోచించి ఆ పని చేయకుండా మన మైండ్ అనేది మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుందనమాట. సో, దట్స్ వై మన బ్రెయిన్ అనేది మనం ఏదైనా కొత్తగా చేయాలని అంటే మనల్ని వెనక్కి లాగేసి మనం చేయకుండా చేస్తుందనమాట. అది తర్వాత లాంగర్ రన్‌లో మనకి బెనిఫిట్ అయినా కూడా మనకి మన బ్రెయిన్ అనేది ప్రెజెంట్ వచ్చే పెయిన్ ఏదైతే ఉంటుందో ఆ పెయిన్‌ని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల, ఆ పెయిన్‌కి రెడీగా ఉండకపోవడం వల్ల మనల్ని వెనక్కి లాగేస్తుందనమాట. సో, ఈ పెయిన్ అనేది ఎందుకు క్రియేట్ అవుతుంది? ఏంటి అనంటే దిస్ కాల్డ్ కంఫర్ట్ జోన్. మన బ్రెయిన్ ఎప్పుడు గూడా సుఖం అంటే ఇందాల ప్లస్, మైనస్ చెప్పుకున్నాం కదండీ! నేను ఇలా ఉంటేనే నేను ప్రశాంతంగా ఉంటాను. నేను ఇలా ఉంటేనే సుఖంగా ఉంటాను. నేను ఇలా ఉంటేనే హ్యాపీగా ఉంటానని జెప్పి మన చుట్టూ మనం ఒక గోడ కట్టుకొని, ఆ గోడ లోపడే మనం కూర్చొని ఉంటామనమాట. ఎందుకనంటే అది సేఫ్ అండ్ సెక్యూర్‌గా మనకనిపిస్తుంది అండ్ రిలాక్స్‌గా అనిపిస్తుందనమాట. సో, అందుకని మన బ్రెయిన్ అనేది మనకి కోఆపరేట్ చేయదు కొత్తగా ఏదైనా చేయడం కోసం. ఎందుకనంటే మళ్ళీ మనం ఒక పెయిన్‌లోకి వెళ్ళిపోతామేమో, మనం మళ్ళీ స్ట్రెస్ వస్తుందేమో, మళ్ళీ మనం రిలాక్స్ అవ్వలేమేమో, మళ్ళీ మనం సుఖపడలేమేమో అని చెప్పి మన బ్రెయిన్ అనేది మనల్ని వెనక్కి లాగడం జరుగుతుందనమాట. మన లైఫ్ బిఫోర్ కన్నా కూడా సంథింగ్ స్పెషల్‌గా మనకు కనిపించడం, సంథింగ్ ఇంట్రెస్టింగ్‌గా, సంథింగ్ స్పైసీగా లైఫ్ మారాలి అనంటే సంథింగ్ మనం ఏదైనా కొత్తది చేయాలనమాట. గైస్, ఈ వీడియోలో మనం ఈ కంఫర్ట్ జోన్ ఎలా బ్రేక్ చేయాలి అనేది తెలుసుకునే ముందు చిన్న చిన్న 2 బటర్‌ఫ్లై స్టోరీస్, డిఫరెంట్ స్టోరీస్ అనేవి నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాననమాట. సో, ఈ స్టోరీస్ ద్వారా మనం ఇక కంఫర్ట్ జోన్‌కి సంబంధించి ఎలా బ్రేక్ చేయాలి? ఈ కంఫర్ట్ జోన్ యొక్క ఇంపాక్ట్ అనేది మన లైఫ్‌లో ఎలా ఉంటుంది? అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ స్టోరీలో ఒక బటర్‌ఫ్లై ఉంటుంది. మామూలుగా బటర్‌ఫ్లైస్ అన్నీ ఏం చేస్తాయి ఫ్రెండ్స్? ఒక రకరకాల పువ్వుల మీద ఫ్లై చేసుకుంటూ వెళ్ళి వాలి దాంట్లో ఉన్న మకరందం, తేనె ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. సేమ్ అలానే ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ బటర్‌ఫ్లై అనేది ఒకటుందనమాట. ఆ బటర్‌ఫ్లై డైలీ ఇలానే ఒకరోజు ఉదయం లేచి మకరందాన్ని స్వీకరించడం కోసం ఒక్కొక్క పువ్వు దగ్గరికి వెళ్ళి వాలి మకరందాన్ని తీసుకుంటూ ఉంటుందనమాట. అలా వెళ్ళే కొద్దీ సేపటి తర్వాత అక్కడ దూరంగా ఒక పెద్ద ఫ్లవర్ కనిపిస్తుందనమాట. ఆ ఫ్లవర్ ఎంత ఉంటుందనంటే అరచేయి ఎంత ఉంటుందో అంత పెద్ద ఫ్లవర్ అనేది ఉంటుందనమాట. ఆ ఫ్లవర్ దగ్గరికి చాలా ఆత్రంగా వెళ్తుందనమాట. అందులో తేనె తీసుకోవడం కోసం అది ముక్కు పెట్టినప్పుడు అందులోపల నుంచి చాలా తియ్యనైన తేనె అనేది వస్తుందనమాట. ఆ తియ్యనైన తేనె అనేది అన్‌స్టాపబుల్‌గా అంటే కంటిన్యూయస్‌గా వస్తూనే ఉంటుంది. ఇది ఎంత తాగినా కూడా ఆ తేనె అనేది అవ్వదు. నార్మల్‌గా చిన్న చిన్న పువ్వుల్లో అయితే కొంతసేపటికి అందులో తేనె అయిపోతుంది. అండ్ ఇంకో ఫ్లవర్ దగ్గరికి ఈ బటర్‌ఫ్లై అనేది వెళ్ళిపోతుందనమాట. బట్ అక్కడేమవుతుందనంటే అందులో నుంచి తేనె అనేది కంటిన్యూగా వస్తూనే ఉండడం వల్ల ఈ బటర్‌ఫ్లై అక్కడే ఉండిపోతుంది. ఓహ్! నాకు కావాల్సిందేంటి? తేనె గదా! సో, ఈ యొక్క ఫ్లవర్‌లోని నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ తేనె ఉన్నట్టుంది. సో, ఈ రోజంతా కూడా ఇక్కడే స్పెండ్ చేసేద్దాం. ఇందులోనే తేనె అంతా తీసుకొని ఇక్కడే రిలాక్స్‌గా ఉందాం అని చెప్పేసి ఆ బటర్‌ఫ్లై ఏం చేస్తుందంటే, అక్కడే అందులోనే తేనె మొత్తం తీసుకుంటూ అక్కడే ఉండిపోతుందనమాట. కొంతసేపటి తర్వాత ఆ బటర్‌ఫ్లైకి ఏమవుతుందనంటే, ఆ తేనె మొత్తం తాగేసి కడుపు నిండిపోయి, కొంతసేపటికి అది మొత్తం ఎక్కిపోయి అందులోనే ఆ ఫ్లవర్‌లోనే పడుకొని పోతుందనమాట. కొంతసేపటికి ఏమవుతుందనంటే, ఈవినింగ్ అయిపోతుంది కదండీ! ఈవినింగ్ అయినప్పుడు సన్‌సెట్ అయిపోతుంది. సన్‌సెట్ అయ్యే టైంలో మనం చూసుకున్నట్టయితే పువ్వులు గాని, మొక్కలు గాని దగ్గరికి కుచించుకుపోతాయనమాట. మళ్ళీ సన్‌రైజ్ అయినప్పుడే మళ్ళీ అది ఓపెన్ అవుతాయి. సో, అలాగే ఈ పెద్ద ఫ్లవర్ ఏదైతే ఉందో, ఈ ఫ్లవర్ అనేది చాలా దగ్గరికి ఇలా ముడుచుకుపోయిందనమాట. ఇందులోపల ఆ బటర్‌ఫ్లై మాత్రం పడుకుని పోయి అలానే ఉండిపోయింది. అయితే ఏమైందనంటే, ఈ బటర్‌ఫ్లైకి కొంతసేపటికి ఊపిరాడలేదు. ఊపిరాడక నిద్ర లేచి కొట్టుకుంటుందనమాట. చుట్టూ చీకటి. ఫ్లవర్ ఏమో క్లోజ్ అయిపోయింది. అయితే ఈ బటర్‌ఫ్లై ఎంత ట్రై చేసినా సరే ఆ ఫ్లవర్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. చాలా గట్టిగా క్లోజ్ అయిపోయింది. కొంతసేపటికి ఊపిరి ఆడక ఆ బటర్‌ఫ్లై అనేది అందులోనే చచ్చిపోయిందనమాట. ఓకే. ఇందులో మోరల్ ఏంటి అనంటే, మన యొక్క లైఫ్ కూడా ఎలా ఉంటుందనంటే, మనకు కావాల్సింది ఫుడ్డు, షెల్టరు, సౌకర్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటే మనం చాలా సుఖంగా, చాలా ప్రశాంతంగా ఉంటాం.
సో, ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే, మనం ఏదైనా కొత్తగా చేయాలి అంటే, మన లైఫ్ మనకెలా అనిపిస్తుందంటే, అదెందుకు చేయాలి? ఇదెందుకు చేయాలి? అంతా బానే ఉంది కదా! ఇప్పుడు లైఫ్ ప్రెజెంట్. సో, హ్యాపీగా ఉందాం అని చెప్పేసి మనం హ్యాపీగా ఉంటాం అనమాట. అలా ఉన్నప్పుడు మనకేమవుతుందనంటే, కొన్ని రోజుల తర్వాత మన లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఒస్తాయి. ఆ సిట్యుయేషన్స్ మనల్ని చాలా గట్టిగా లాక్ చేసేస్తాయనమాట. ఆ లాక్ చేసేసిన సిట్యుయేషన్స్‌లో మన లైఫ్ ఏమవుతుందనంటే, ఇంకా ఎటువంటి దారి లేకుండా అందులోనే మన లైఫ్ అనేది ఇంకా అంతమైపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం కావాలనుకున్న గోల్స్ ఏవైతే ఉంటాయో అవి అచీవ్ చేయలేం. మన లైఫ్‌లో కొత్త థింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయలేం. ఎక్స్‌ప్లోర్ చేయలేం. ఏమి చేయలేం. మన లైఫ్ అనేది అక్కడితో అలాగా అంతమైపోతుందనమాట. సేమ్ అలానే ఈ బటర్‌ఫ్లై లైఫ్ లానే మన లైఫ్ కూడా ఇలానే ఉంటుందనమాట. కాబట్టి మనం ఏదైనా చేయాలి అని అనుకుంటే, మన యొక్క కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో, దాంట్లో మనకున్న సుఖానికి మనం అడిక్ట్ అయిపోయి ఉంటాం కాబట్టి, అక్కడే ఉండిపోతే మనం ఏదైనా చెయ్యాలని అంటే మనం కొత్తగా ఏది సాధించలేం. కాబట్టి దాన్ని బ్రేక్ చేసుకొని, మన లైఫ్‌ని క్లోజ్ చేసే లోపే మనం దాంట్లోంచి బయటికి రావాలనమాట. అప్పుడు మన లైఫ్ సంథింగ్ స్పెషల్‌గా ఉంటుంది. సంథింగ్ గ్రేట్‌గా ఉంటుంది. సో, ఇక్కడ ఇంకొక బటర్‌ఫ్లై స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఒక చిన్న తులసి మొక్క మీద ఒక చిన్న బటర్‌ఫ్లై పుడుతుందనమాట. ఈ చిన్న బటర్‌ఫ్లై ఏంటంటే, అది పుట్టిన తర్వాత అది ఎగరడం దానికి తెలీదు. అది ఎగురుతదనే విషయం కూడా దానికి తెలీదు. అదేం చేస్తుందనంటే, ఆ తులసి మొక్క మీదనే అలా పాకుతూ నడుచుకుంటూ దానికి కావాల్సిన ఫుడ్ గానీ, మొత్తం అన్ని ఫెసిలిటీస్ గానీ, దాని మీద అన్నీ దొరుకుతాయనమాట దానికి. సో, అప్పుడు ఇదేమనుకుంటుందనంటే, చాలా హ్యాపీగా నాకు కావాల్సినంత ఇక్కడే ఉంది కదా! అని చెప్పి దాని మీదే తిరుగుతూ, దాని మీద ఆడుకుంటూ ఉంటుందనమాట. బట్ ఒకరోజు సడెన్‌గా ఏమవుతుందనంటే, చాలా పెద్ద గాలొస్తుందనమాట. ఆ పెద్ద గాలి వల్ల ఏమవుతుందనంటే, ఆ బటర్‌ఫ్లై దాని మొక్క మీద నుంచి దూరంగా ఆ గాలిలో వెళ్ళిపోతుందనమాట. ఆ గాలి దాన్ని తోసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ గాలిలో వెళ్ళిపోతూ చాలా భయపడిపోతుంది. అమ్మో! నేను నా మొక్క దగ్గర నుంచి నేను వేరే పోతున్నాను. సో, నేను ఇప్పుడు ఎలా కంఫర్ట్‌గా ఉండగలను? నేను ఎలా నా ఫుడ్ తినగలను? ఎలా నేను ఆడుకోగలను? ఎలా నేను అక్కడికి చేరుకోవాలి? అని చెప్పేసి చాలా భయపడిపోతూ ఉంటుందనమాట. అలా కొంతసేపటికి కొంత దూరం వెళ్ళిన తర్వాత దానికి దూరంగా మంచి మంచి రంగురంగుల పువ్వులు, చిన్న చిన్న జలపాతాలు, పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయనమాట. కనిపించినప్పుడు దీనికి చాలా వింతగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు సడెన్‌గా ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తే మనకు కూడా అలానే అనిపిస్తుంది కదండీ! ఆ చిన్న మొక్క మీద నుంచి ఇది సడెన్‌గా ఒక కొత్త ప్రపంచంకి వెళ్ళేసరికి అక్కడ కొత్త కొత్త థింగ్స్ అన్ని చూసేసరికి దీనికి చాలా ఆశ్చర్యం వేస్తుందనమాట. బట్ కొంతసేపటి తర్వాత ఆ బ్యూటిఫుల్ నేచర్ ఏదైతే ఉంటుందో, ఆ బ్యూటిఫుల్ నేచర్ మొత్తం చూసి ఎక్స్‌పీరియన్స్ చేస్తుందనమాట. చాలా బాగా అనిపిస్తుంది దానికి. ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి, ఈ నది ఎంత బాగుంది, ఈ శబ్దం ఎంత బాగుంది, ఈ యొక్క చెట్లు ఎంత బాగున్నాయి, ఈ ఆకులు ఎంత బాగున్నాయి అని చెప్పేసి ఫుల్‌గా చుట్టూ ఉండే నేచర్ మొత్తాన్ని కూడా ఆ బటర్‌ఫ్లై అనేది ఎక్స్‌పీరియన్స్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. దానికి అప్పుడుగా ఉన్న ఆ ఫియర్ ఏదైతే ఉంటుందో, ఆ ఫియర్ కంప్లీట్‌గా పోయి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది. సో, కొంతసేపటి తర్వాత ఏమవుతుందనంటే, ఇది ఆ గాలిలో ఎగరడం స్టార్ట్ చేస్తుంది. అంటే దీన్ని రెక్కలనేది విచ్చుకొని ఎగరడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఇది షాక్ అవుతుందనమాట. ఓహ్! నేను ఎగరగలనా అని చెప్పేసి షాక్ అవుతుందనమాట. అయితే కొంతసేపటికి ఎగురుతుంది. అలా ఎగిరిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దీని రెక్కలేమవుతాయనంటే చాలా బలంగా, చాలా పెద్దగా ఇంత చిన్న ఉన్న బటర్‌ఫ్లై ఇంత బటర్‌ఫ్లై అవుతుందనమాట. అప్పుడు ఇది చాలా షాక్ అవుతుంది. నేను ఇంత పెద్దగా అవ్వగలనా? నేను ఇంత బాగా ఎగరగలనా? అని చెప్పేసి ఇది షాక్ అవుతుంది. అలా వెళ్తూ ఉండగా చాలా మంచి నేచర్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడం, కొత్త కొత్త ప్లేసెస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడం, కొత్త కొత్త జలపాతాలను ఎక్స్‌పీరియన్స్ చేయడం, కొత్త కొత్త పువ్వులు, ఆ పువ్వుల్లో ఉండే తేనె, మకరందం కొత్త కొత్త టేస్ట్‌లు ఎక్స్‌పీరియన్స్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల దీని లైఫ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందనమాట. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందనంటే, అది ఎగురుకుంటూ అది అప్పుడు పుట్టిన చిన్న తులసి మొక్క ఏదైతే ఉందో, ఆ చిన్న తులసి మొక్క దగ్గరికి ఇది చేరుకుంటుందనమాట. అది చేరుకునేటప్పుడు ఆ తులసి మొక్కను చూసి ఇలా అనుకుంటుంది. నేను ఇక్కడే ఉండేదాన్ని. నేను ఆ రోజు గాలి రాకుండా నేను ఆ మొక్క మీద ఉండిపోతే గనక, నేనింత అందమైన ప్రకృతిని నేను చూడలేకపోయేవాడిని. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ని రకాల టేస్ట్‌లు, ఇంత మంచి మకరందాన్ని నేను టేస్ట్ చేయలేకపోయేవాడిని. ఇంత మంచి ప్లేసెస్ నేను చూడలేకపోయేవాడిని. ఇంత నేచర్‌ని నేను మిస్ అయిపోయేవాడిని. నేను ఎగరగలననే సామర్థ్యాన్ని కూడా నాకు తెలిసేది కాదు. నేను ఇంత బాగా ఎంజాయ్ చేసేవాడిని కాదు నా లైఫ్‌ని. సో, ఏదైతే గాలి వచ్చిందో, ఆ గాలి నన్ను ఒక కొత్త ప్రపంచానికి పరిచయం చేసింది. మొదట్లో నాకు భయమేసినా కూడా తర్వాత నేను నా జీవితాన్ని ఒక కొత్తగా చూడగలిగాను అని చెప్పి ఇది రియలైజ్ అవుతుందనమాట. రియలైజ్ అయ్యి ఆ మొక్క దగ్గర ఉండిపోకుండా అక్కడి నుంచి అది కొత్త కొత్త ప్లేసెస్‌ని ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయడం కోసం అక్కడి నుంచి ఎగురుకుంటూ చాలా హ్యాపీగా వెళ్ళిపోతుందనమాట. సో, ఈ స్టోరీలో మోరల్ ఏంటనంటే, మనం ఉండే ప్లేస్‌లో మనకు చాలా సుఖంగా, చాలా సౌకర్యంగా ఉండొచ్చు. బట్ మనం అదే ప్రపంచం అనుకోని మనం భ్రమపడితే అది తప్పు. సో, ఒక్కోసారి ఏమవుతుందనంటే, మనం కొత్త థింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి రెడీగా ఉన్నా లేకపోయినా గూడా,
మనల్ని లైఫ్ ఇంకొంచెం బెటర్ చేయడం కోసమని కొన్ని కొత్త రకాల పరిస్థితుల్లోకి మనల్ని సడన్‌గా ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళిపోతుందనమాట. ఆ ప్రాబ్లమ్ గానీ, ఆ సిట్యుయేషన్ గానీ మనకేం నేర్పిస్తుందనంటే, ఇంకొక కొత్త ప్రపంచాన్ని మనకి పరిచయం చేస్తుందనమాట. ఆ కొత్త ప్రపంచంలోకి మనం వెళ్ళిన తర్వాత, అప్పుడు మనకి అక్కడి నుంచి చాలా రకాల అవకాశాలొస్తాయి. చాలా రకాల కొత్త కొత్త ఎక్స్‌పీరియన్స్ ఒస్తాయి. చాలా రకాల బ్యూటిఫుల్ థింగ్స్ మనకు కనిపిస్తాయి. అండ్ తర్వాత మనలో ఉండే పొటెన్షియల్ ఏదైతే ఉందో, ఆ పొటెన్షియల్ అనేది బయటకొస్తుంది. పొటెన్షియల్ అంటే తెలుసు కదండీ! సామర్థ్యం. మనలో ఉండే సామర్థ్యం అనేది ఆ బటర్‌ఫ్లైకి ఎలా అయితే కొద్దిసేపటి తర్వాత అది ఎగరగలను అని చెప్పేసి దానికి తెలిసిందో, సేమ్ అలానే మనం కూడా సంథింగ్ ఏదో సాధించగలం అని చెప్పి ఆ పరిస్థితులు మనల్ని అలా ప్రేరేపిస్తాయన్నమాట. ఆ పరిస్థితులు మనలో టాలెంట్‌ని అలా బయటకి తీసుకొస్తాయన్నమాట. సో, పరిస్థితులు మనలో ఉన్న పొటెన్షియల్‌ని బయటకి తీసుకురావాలన్నా, మనలో పొటెన్షియల్‌ని మనం బయటకి తీసుకురావాలన్నా, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మన కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసుకొని మూవ్ అవ్వగలగాలి. అలా కాకుండా మనం ఒకే దగ్గర ఉండిపోయి మన లైఫ్ అద్భుతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని అనుకుంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అనమాట. మనం కొత్త కొత్త థింగ్స్‌ని కొత్తగా లైఫ్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ చేయడం అనేది అస్సలు జరగని పని. అలాగే మనలో ఉన్న సామర్థ్యం అనేది కూడా మనం ఏమీ చేయకుండా మన లోపల నుంచి బయటికనేది రాదు. సో, సంథింగ్ మనం ఏదైనా చేస్తే మనలో సామర్థ్యం అనేది బయటకొస్తుంది. ఆ సామర్థ్యం వల్ల మన జీవితంలో ఇంకా ఎన్నో మనం అచీవ్ చేయగలుగుతాం. ఇంకా ఎన్నో మంచి మంచి ఎక్స్‌పీరియన్సెస్ మనం గెయిన్ చేయగలుగుతాం అనమాట. సో, మన యొక్క కంఫర్ట్ జోన్ అనేది ఎంత ప్రమాదకరమైనదనంటే మన లైఫ్‌లో ఎటువంటి ఎదుగు బొదుగు లేకుండా మనం ఎక్కడున్న వాళ్ళని అక్కడే ఉంచేసి, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా అలా వదిలేస్తుందనమాట. సో, దీని నుంచి మన లైఫ్‌ని సంథింగ్ స్పెషల్‌గా, సంథింగ్ గ్రేట్‌గా మార్చుకోవాలనుకుంటే ఈ కంఫర్ట్ జోన్‌ని బ్రేక్ చేయాలి. దిస్ ఈస్ ద అవర్ లైఫ్ రూల్ అనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయాలి అని అనుకున్నాం. సో, మీకేదైనా సంథింగ్ ఒక గోల్ ఉందనుకోండి. మీ ఓన్ గోల్ ఉందనుకోండి. ఆ ఓన్ గోల్ వైపు మీరు యాక్షన్స్ ప్లాన్స్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళొచ్చు. లేదు మీకు ఎటువంటి గోల్ లేదు అని అనుకుంటే, సంథింగ్ మీ లైఫ్‌ని కొత్తగా ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని అనుకుంటే, మీ లైఫ్‌లో కొత్త కొత్త థింగ్స్‌ని మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. వెతకండి. ఏం చేయాలి అని చెప్పి. లైక్ ఎలా అంటే కొత్త లాంగ్వేజ్ ఏదైనా నేర్చుకోండి. లేదనంటే కొత్త స్కిల్ ఏదైనా నేర్చుకోండి. కొత్త హాబీస్ ఏమైనా అడాప్ట్ చేసుకోండి. లేదనంటే కొత్త ప్లేసెస్ ఎక్కడికైనా సరే ట్రావెలింగ్ చేయండి. కొత్త మనుషులతో కలవండి. కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి. మీకు బాగా భయమేసే థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చేయడానికి ట్రై చేయండి. అంటే ఒక పబ్లిక్ స్పీకింగ్ అంటే మీకు భయం అనుకోండి. పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోండి. పబ్లిక్ స్పీకింగ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ కొంతమందికి డ్రైవింగ్ అంటే భయం. కొంతమందికి స్కూటీ డ్రైవింగ్ అంటే భయం. బైక్ డ్రైవింగ్ అంటే భయం. కార్ డ్రైవింగ్ అంటే భయం. డ్రైవింగ్ నేర్చుకోండి. కొంతమంది స్విమ్ చేయాలంటే చాలా భయపడతారు. కానీ స్విమ్మింగ్ చేయడం నేర్చుకోండి. కొత్త కొత్త మనుషుల దగ్గర అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయండి. కొత్త మనుషులతో కొత్త విషయాలు మాట్లాడడానికి ట్రై చేయండి. ఇలా ఏదైనా సరే సంథింగ్ కొత్తగా ట్రై చేయండి. ఇలా కొత్తగా ట్రై చేసినప్పుడు ఏమవుతుందనంటే, మన లైఫ్ రెగ్యులర్‌గా కాకుండా సంథింగ్ స్పెషల్‌గా కనిపించడం, సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించడం, బోరింగ్ లేకుండా సంథింగ్ ఏదో నేను సాధిస్తాననే ఒక ఫీల్ అనేది మీకు రావడం అనేది జరుగుతూ ఉంటుందనమాట. మర్రి చెట్టు చూసుకోండి. అది చాలా చిన్న కుండీలో దీనంత కుండీలో వేసామనుకోండి. అప్పుడేమవుతుంది చాలా చిన్న మొక్కే అవుతుంది. అదే దాన్ని తీసుకెళ్ళి ఒక విశాలమైన నేలలో వేసామనుకోండి. అదేమవుతుంది సైజ్ అనేది మనం అసలు మన కళ్ళతో చూడలేనంత పెద్ద వృక్షంలాగా అది ఎదుగుతుందనమాట. సో, మన యొక్క పొటెన్షియల్ అనేది మన యొక్క పరిమితులను బట్టి పెట్టుకొని మనం ఇలానే ఉండాలనుకుంటే ఇలానే ఉంటాం. బట్ మన పరిమితిని దాటి మనం ఎప్పుడైతే మన యొక్క లైఫ్‌ని ఎక్స్‌పాండ్ చేసుకుంటామో, మనం కొత్తగా ఏదైనా చేయడం గానీ, కొత్తగా నేర్చుకోవడం గానీ చేసుకుంటామో, అప్పుడు మన సెల్ఫ్ అనేది డే బై డే డెవలప్ అనేది అవుతుందనమాట. ఇది లైఫ్ యొక్క సీక్రెట్ కూడా ఇదే. ప్రతి ఒక్క మనిషి తన యొక్క పరిమితిని దాటి బయటికి వెళ్ళి, తన యొక్క లైఫ్‌ని ఎక్స్‌పాండ్ చేసుకొని, తన యొక్క ఇన్నర్ పొటెన్షియల్‌ని బయటికి తీసుకొచ్చి, తను గొప్పగా మార్చుకోవడమే ఈ యొక్క లైఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో, మీ అందరూ కూడా మీ యొక్క కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసుకొని, మీ యొక్క లైఫ్‌ని ఇంకా బెటర్‌గా, సంథింగ్ ఇంట్రెస్టింగ్‌గా, సంథింగ్ స్పెషల్‌గా చేసుకోవాలనేదే నా యొక్క ఉద్దేశం అనమాట. సో, ఈ యొక్క కథల ద్వారా, ఈ యొక్క పాయింట్స్ ద్వారా మీ యొక్క లైఫ్‌లో ఎటువంటి చేంజెస్ మీరు తీసుకురావాలనుకుంటున్నారు, ఎటువంటి గోల్స్ పెట్టుకోవాలనుకుంటున్నారు, మీ లైఫ్‌ని ఇంకెంత బ్యూటిఫుల్‌గా మార్చుకోవాలనుకుంటున్నారు అనేది ఈ కిందన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. నేను మీ లైఫ్ కోచ్ ఆర్‌డి ప్రసాద్ సైనింగ్ ఆఫ్. జై హింద్.